హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాకెళ్ళి. సో ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా న్యూస్ని చూసేటప్పుడు మనం ఓన్గా రీడ్ చేస్తాం కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత రీడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆటోమేటిక్గా రీడ్ చేసి వినిపిస్తుంటుంది మనకు నచ్చిన లాంగ్వేజ్లో. సో ఫ్రెండ్స్, అది ఎలాగో మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ని ఆల్ పైన సెట్ చేయండి, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే మోర్ అప్డేట్స్ నోటిఫికేషన్ రావాలి కాబట్టి. సో ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. ఆ సెట్టింగ్స్ చేసుకోవడానికి అంటే ఆటోమేటిక్గా మనకి చదివి వినిపించేలాగా సెట్ చేసుకోవడానికి సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి అడిషనల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాక్సెసిబిలిటీలోకి అయితే వెళ్ళాలి. యాక్సెసిబిలిటీలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వచ్చేది అంటే ఫస్ట్ రానివ్వండి, నెక్స్ట్ రానివ్వండి, అది సెలెక్ట్ టు స్పీక్ అని ఉంటుంది. సో సెలెక్ట్ టు స్పీక్ని ఇక్కడ ఇనేబుల్ అయితే చేసుకోవాలి. సో ఇనేబుల్ చేసుకుంటే కదా మనకి ఇక్కడ ఒక మ్యాన్ సింబల్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కిందికి డౌన్లో. సో మ్యాన్ సింబల్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ సెట్టింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నేను మీకు ఒక చదివి వినిపిస్తాను చూడండి ఇక్కడ. సో ఓకే, ఇక్కడ ఒకటి చదివి వినిపిస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. ఇక్కడ మ్యాన్ సింబల్ పైన ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎంత టెక్స్ట్ మనకు రీడ్ చేయాలనిపిస్తుందో అంత సెలెక్ట్ అయితే చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్గా అదే దానంతకు అదే ఇక్కడ మనకి చదివి అయితే వినిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా. సో చూడండి, కృష్ణ నది కరకట్ట లోపల ఈ నివాసాన్ని లింగమనేని రమేష్ నుంచి సో ఈ విధంగా అయితే మనకి చదివి వినిపిస్తూ ఉంటుంది. సో మనకి సెట్టింగ్స్ కూడా ఉన్నాయి కొన్ని. సో మనకి తెలుగు లాంగ్వేజ్, వేరే వేరే లాంగ్వేజ్ని ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి, స్పీడ్ అండ్ పిచ్ని చేంజ్ చేసే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో మన నచ్చినట్టుగా మనం పిచ్ అండ్ స్పీడ్ని అంటే రీడ్ చేసే స్పీడ్ని మనం ఇక్కడ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్వేజ్కి వస్తే లాంగ్వేజ్ ఇక్కడ అన్ని భాషలు ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం దునియాలో ఉన్న అన్ని భాషలు అయితే ఉన్నాయి. సో నేనైతే తెలుగు అని పెట్టుకుంటాను. సో ఓకే, సో తెలుగులో పెట్టుకుంటే తెలుగులో కూడా వినిపిస్తుంది. సో ఓకే, సో మళ్ళీ వినిపిస్తాను. సో ఓకే, మళ్ళీ ఇక్కడ మ్యాన్ సింబల్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ మనకి తెలుగులో అయితే వచ్చేస్తుంది. సో చూడండి, సో ఈ విధంగా అయితే మంచి ఒక వాయిస్లో అయితే వినిపిస్తుంది. ఓకే, సో మీరు ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, కృష్ణ నది కరకట్ట లోపల ఈ నివాసాన్ని లింగమనేని రమేష్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయండి. ఓకే.